ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్లనా అని నొసలు చిట్లిస్తారు చుట్టుపక్కల ఉండే కొంతమంది అమ్మలక్కలు. మగపిల్లగాడే కావాలని తనలాడుతుంటారు. కొడుకు పుడితే ఏదో యుద్ధంలో గెలిచినట్టే సంబరపడతారు కొందరు తల్లిదండ్రులు. కానీ అక్కడక్కడ కొందరు కొడుకులు చేసే లత్కోర్ పనులు చూస్తే ఇంత ఘోరమానుల్లా అనిపిస్తుంది. దేవుడా అసోంటి కొడుకు ఎవ్వలకు ఉండొద్దు అని మొక్కాలనిపిస్తుంది. చూసిన రానుల్లా అక్కడేమైతున్నదో వాకిట్లా తండ్రి శవాన్ని పెట్టుకొని గింత సుత బాధ లేకుండా తెల్ల కాగితాల మీద జీవిడిచిన తండ్రి ఏలి ముద్రలు తీసుకుంటున్నాడు కొడుకు. ఆ డెడ్ బాడీ చేతేళ్లను ఇంకు ప్యాడ్ మీద ఒత్తి పేపర్ల మీద వేసుకుంటున్నాడు. ఇక అటెన్కాల ఆ పేపర్ల మీద తండ్రి సంపాదించిన ఆస్తి ఏమన్నుంటే తన పేరు మీద రాసుకుందామని ఆ బట్టెవాజి కొడుకు ఐడియా అన్నట్టు. ఊర్నీ నోట్ల మన్ను నువ్వే మనిషివిరా వారి అని ఆశ్చర్యపోయిండ్లు అక్కడున్న జనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది ఘోరం. జీవిడిచిన ఆ పెద్ద మనిషి పేరు చత్తర్పాల్. 75 ఏండ్ల చత్తర్పాల్ను ఆయన భార్యను కొడుకు కోడలు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఆయన ముగ్గురు బిడ్డలే వాళ్ళని చూసుకుంటున్నారట. అందుకే ఆయన తనకున్న భూమిని తన ముగ్గురు బిడ్డల పేరు మీద రాసిండు. ఇప్పుడు తండ్రి జీవిడిచిండని ఎరకగానే కొడుకు వచ్చి తెల్ల కాగితాల మీద చత్తర్పాలు వేలి ముద్రలు తీసుకునే పనుల పడ్డాడు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు అది ఫుల్లుగా వైరల్ అయి పోలీసుల దాకా పోయింది. వాళ్ళు ఆ బట్టెవాజగాని మీద కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు. గిస్వంటి దొంగనా కొడుకుల గురించే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని ఎప్పుడో చెప్పిండు వేమన. ఏం కొడుకులో ఏందో పోన్రిచా.